కానీ అందుకనే నేను ప్రపంచం కూడా చూడండి, ఇదే ప్రవర్తన మన ప్రపంచంలో నేను ప్రపంచంలో మనుషుల పట్ల మనం చూడవచ్చు కదా. ఇది మనం చూడవచ్చు. మంచిని చేపట్టే వారు చాలా తక్కువ కదా. మంచిని చేపట్టే వారు 99% కదా, ఎందుకంటే ఎక్కువ అవునా కదా. మంచిని చేపట్టే వారు చాలా కదా. న్యాయాన్ని సరగలేవు కదా. అన్యాయమే సరే గెలవాలి, అన్యాయమే సరే నేను గెలవాలి, నా మాట పై ఉండాలి, నేను మాత్రం అవమానం పొందుతాను. ఏది ఏమైనా సరే నేను గెలవాలంటే దానికోసం ఏదైనా చేస్తా. మంచివాడు ఓడిపోయినా డబ్బు కొంచెం పెడితే కదా, డబ్బు కొంచెం పెడితే చాలు. ఎలాంటి అబద్ధమైనా సరే ఎలాంటి అన్యాయమైనా సరే న్యాయం, ఎలాంటి అవినీతి అయినా కానీ కదా. అది రేపు ప్రపంచంలో. కానీ ఇక్కడ ప్రభుత్వం ఉన్నాడు, మీరు మంచిని చేపట్టండి, న్యాయాన్ని చదివించండి. క్రైస్తవులుగా చేస్తున్నటువంటి మనం ఈ బాధ్యత మనం తీసుకోవాలి. క్రైస్తవులుగా మంచిని చేపట్టే వారిగా, న్యాయాన్ని చదివించే వారిగా మన యొక్క జీవితాన్ని మనం మలుచుకోవాలి. మనం జీవిస్తే ప్రభు అంటున్నాడు, నీతి మార్గంలో నడుచుకోవాలని నేను రక్షిస్తాను, నీతి మార్గంలో నడుచుకోవాలని నేను రక్షిస్తాను. మంచిని చేపట్టేవాడు, న్యాయాన్ని చదివించేవాడు నేను రక్షిస్తాను. ఎందుకంటే అతని మాటలు అతని చేతలు ఒకటిగా ఉంటాయి కదా. ఎవరైతే మంచిని చేపట్టి న్యాయాన్ని చదివించడానికి ఆ వ్యక్తి కూరుకుంటాడో, ఆ వ్యక్తి యొక్క మాట, ఆ వ్యక్తి యొక్క చేతలు కూడా ఒకటిగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఉంటాయి, ఆరోగ్యకరంగా ఆచార్యంగా